పని చేస్తుందా? మా హౌసు సౌత్‌కి ఖాళీ ప్లేస్ ఉంది. అండ్ వెస్ట్‌కి ఖాళీ ప్లేస్ ఉంది. హౌస్ కట్టవచ్చునా? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఈరోజు మనం మొట్టమొదటి లైవ్‌లో వచ్చిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అయింది. పరిసర వాస్తులు ఏందంటే ముఖ్యంగా ఒక లేఅవుట్ తీసుకుంటున్నప్పుడు ఎవరు మనకు బాలకృష్ణ 4452 అనే ఈమెయిల్ నుంచి వచ్చిందనమాట. ముఖ్యంగా లేఅవుట్లు తీసుకున్నప్పుడు అందరూ గూడాను లేఅవుట్‌లో గృహాలు ఒకటేసారి కట్టాలని ఉండదు. అది బిల్డర్స్ జనరేట్ చేసే హౌసెస్ అయితే రెడీమేడ్ హౌసెస్ అయితే అట్లా పోతాయి. కానీ ఆ విధంగా కాకుండా బిల్డర్ అమ్మేసిన స్థలాల్లో ఇల్లు కట్టేటప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి మొదలు పెడతారు. కొంతమంది 3, 4 సార్లు 3, 4 పర్సన్స్ యజమానులు ఒకటేసారి చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకళ్ళు మొదలుపెట్టాక మేము ఫస్ట్ టైమ్ ఇల్లు మొదలుపెట్టాం సార్ 10 సంవత్సరాల తర్వాత వేరే ఇల్లొచ్చింది ఈ కాలనీలోకి అని అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు మొదటిసారి మొదలుపెట్టినప్పుడు ఎవరు చుట్టుపక్కల వాళ్ళెవరు గూడా పరిసరాల్లో ఉండేటువంటి దిక్కులు ముఖ్యంగా వాళ్ళు ఉండేటువంటి రోడ్డు కాకుండా మిగతా 3 దిక్కులు ఎవరు మొదలుపెట్టరు. ఆ విధంగా మొదలుపెట్టనప్పుడు మనకి ఏదైనా గానీ ఇబ్బంది కలుగుతుందా మనం మొదలుపెడితే? అండ్ దాన్నే పరిసర వాస్తు అంటారు. పరిసర వాస్తులు అనేక రకాలు ఉంటాయనమాట. మన ఆయం లెక్క కట్టేటువంటి గృహం కాకుండా గృహం బయట ఉండేటువంటి పరిసర ప్రాంతాలు. అది సెట్ బ్యాక్ కావచ్చు, బయట ఉండేటువంటి గుంటలు కావచ్చు, డ్రైనేజ్ మ్యాన్‌హోల్స్ కావచ్చు, లేదంటే ఇతరత్ర బావులు కావచ్చు, బోర్ పాయింట్స్ కావచ్చు, వాటర్ సంపులు కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, గెస్ట్ హౌస్‌కి ఉండే ఉపగ్రహాలు కావచ్చు. ఇట్లా అన్నీ కూడాను పరిసర వాస్తులోకి మనకు రావటం జరుగుతుంది. చాలా ఉంటాయి పరిసర వాస్తులో ఉండేటువంటి వస్తువుల యొక్క అమరికలు. అయితే ఈ పరిసర వాస్తులో దక్షిణం, పడమర ఇల్లు కట్టకుండా ఉన్నప్పుడు మనం కట్టొచ్చంటే డెఫినిట్‌గా కట్టుకోవచ్చు. అది ఎటువంటి ఇబ్బంది లేదు. దక్షిణం, పడమర ఇల్లు కడుతున్నాము అంటే వాళ్ళు కట్టట్లేదు అని చెప్పేసి మనం ఆగలేము. ఒకటి. రెండో పాయింటు ఎప్పుడైనా ఒక గృహ నిర్మాణం చేపడితే శంకుస్థాపన అనేది మనం ఏదైతే చేస్తున్నామో, శంకుస్థాపన చేయగానే మొట్టమొదటి ప్రక్రియ మనం చేయవలసింది మనకు ఉన్నటువంటి స్థల నిర్ధారణ ఉండేటువంటి ప్రదేశానికి ప్రహరీ అనేది ఏర్పాటు చేయాలి. ఒక కాంపౌండ్ ఒక రక్షణ కవచం అనేది వస్తుందనమాట. అది ఎప్పుడైతే ఏర్పాటు చేస్తామో ఆటోమేటిక్‌గా అక్కడ గృహాలు లేట్ అవ్వకుండా ముందుకు వెళ్ళే అవకాశాలుంటాయి. ఇది మనకు పరిసర వాస్తులో ఉండేటువంటి కొత్త నిర్మాణాలకు చేసేటువంటి ముఖ్యమైన సూచన అని చెప్పి నేను తెలియచెప్తాను. అదే విధంగా మనకు ఇక్కడ జాగ్రత్తగా గనక చూస్తే చాలామంది గమనిస్తూ ఉంటారు. రోడ్డు వీధి సూలలు, వీధి పోట్లు ఇట్లాంటివన్నీ కూడాను గృహ నిర్మాణాలు చేసేటప్పుడు చాలా మందికి కూడాను రకరకాలైనటువంటి సందేహాలనేది వస్తా ఉంటాయి. రోడ్డు సూల, రోడ్డు పోటు అంటే వీధి పోటు, వీధి సూల. వీధి పోటు అంటే ఒక విధమైనటువంటి ఆ యొక్క రోడ్డు నిర్మాణాలుంటాయి. వీధి పోటు అంటే ఒక రకం, వీధి సూల అంటే ఒక రకం. దాని గురించి మనం ప్రత్యేకంగా మనం యొక్క వీడియో కొత్తగా ఈ లైవ్ ప్రోగ్రాము డే టైమ్ స్టార్ట్ చేస్తాము. డే టైమ్‌లో మనం లైవ్ ప్రోగ్రామ్ త్వరలో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. రెగ్యులర్‌గా ఉండే అవకాశం కూడా ఉంటుందది. లైవ్ ప్రోగ్రామ్‌లో ఏదైనా ఒక సందర్భం గురించి అక్కడ మనకు కామెంట్స్ చేస్తుంటారు కదా! ఆ కామెంట్స్ ప్రకారంగా మనం లైవ్ ప్రోగ్రామ్‌లో మనం పూర్తి వివరాలనేది అందజేస్తాం అనమాట. ఈరోజు మనం వసంత పంచమి అని చెప్పేసి ఒక చిన్న ట్రయల్ వెర్షన్ లాగా లైవ్ ప్రోగ్రామ్ మనం మొదలుపెట్టాము. త్వరలో సుదర్శన్ వాణి ద్వారా లైవ్ అనేది స్టార్ట్ చేయటం జరుగుతుంది. కాబట్టి మన సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడాను చక్కగా లైవ్ ప్రోగ్రామ్ చూడవచ్చును. అదేవిధంగా ఎవరికైనా ఫార్వర్డ్ చేయాలంటే మీరందరూ కూడాను ఫార్వర్డ్ చేయండి. సుదర్శన్ వాణి వాస్తు ఛానల్ నుంచి డైరెక్ట్‌గా లైవ్‌లో ఈ యొక్క వాస్తుకు సంబంధించిన సలహాలకు, సూచనలకు మనం కొన్ని రకాలైనటువంటి పరిష్కారాలు ముఖ్యంగా మనకు ఆఫ్‌లైన్‌లో చేసేటువంటి పరిష్కారాలు కాకుండా ఆన్‌లైన్‌లో చేసే పరిష్కారాలకి వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారం తెలియజెప్తాము. ముఖ్యంగా దీంట్లో మనం గమనిస్తే గనక స్మాల్ డౌట్ అని ఈరోజు చివరిగా మనకు బాలకృష్ణ గారు ఒక మెసేజ్ చేశారు. ఈశాన్యంలో పూజ గది పెట్టచ్చా? చాలా వాస్తు పండితులు వద్దు అంటారు. మీ సజెషన్ చెప్పండి అన్నారు. తప్పకుండా అండి. ముఖ్యంగా మీరు ఈ ఈశాన్యం పూజ గది గురించి కూడాను మనం ఒక వీడియో చేద్దాము. ఆల్రెడీ మన సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్‌లో మనం గమనిస్తే కనుక పూజ గదికి సంబంధించిన ప్లే లిస్ట్ అనేది ఒకటుంది. ఆ ప్లే లిస్ట్‌లో చూస్తే మీకు సుమారుగా చాలా వీడియోలు పూజ గది నమూనాలు, పూజ గది మనం ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ఆల్రెడీ ఉంటున్న గృహాలవి, కడుతున్న గృహాలు కూడా ఉన్నాయి. డెఫినిట్‌గా ఏర్పాటు చేయవచ్చు. అక్కడ ఉండేటువంటి డిగ్రీస్ ప్రమాణం ఆధారంగా వీటన్నింటిని కూడాను మనం ఎలివేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏది చేసినా గానీ కంపాస్ ఆధారంగానే ఉంటుంది. అంటే కంపాస్ చెప్పటం వేరు. ఇన్ని డిగ్రీస్ మన స్థలం ఉందంటం వేరు. అన్ని డిగ్రీస్‌కి తగ్గట్టుగా మనం కట్టటం వేరు. సో, కాబట్టి ఇట్లాంటివన్నీ కూడాను వివరంగా మనం ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్‌లో
త్వరలో వచ్చేటువంటి ఈ యొక్క సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు లైవ్ ఛానల్లో మనం చెప్తాము. ఇది అందరం కూడాను మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ.